ఏం సార్ హైకమాండ్ మిమ్మల్ని పిలిపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి రేవంత్ రెడ్డి గారి మీద అయితే ఫైర్ అవుతున్నారు. మరి మంత్రివర్గంలోకి ఏమైనా చోటు కన్ఫర్మ్ అయింది అనుకోవాలా? అధిష్టానం నేను కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ లో మాట్లాడితే అధిష్టానం రాజగోపాల్ రెడ్డి పిలిపించి మాట్లాడుతా అన్నారు. తప్పకుండా నేను ఒకసారి అధిష్టానం పోయినప్పుడు సార్ అధిష్టానంతో మాట్లాడొస్తా, సార్ అన్ని విషయాలు మాట్లాడొస్తా. నేను ఇప్పుడే చెప్పలేను కానీ అధిష్టానం పిలిపించినప్పుడు తప్పకుండా మాట్లాడొస్తా. అధిష్టానం పిలిచి మాట్లాడతాను మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండ్రు సార్. అందుకనే నేను ఇప్పుడు ఇంకా అంత లోపల నేను ఏం మాట్లాడలేను. పోయి వచ్చిన తర్వాత మాట్లాడతా రాజేష్ నేను. సార్ కానీ కాదు సార్, గతంలో మీరు మాట్లాడిన సందర్భం నేను మంత్రి కాదు ముఖ్యమంత్రి రేస్లో ఉంటానన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ఏం జరగబోతాం సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్లలో ఏమీ చేయలేదంటున్నారు మీరు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడట్లేదు కానీ రేవంత్ రెడ్డి గారు పదే నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆ విషయంలో నేను 2-3 సార్లు రియాక్ట్ అయినా. అది కరెక్ట్ కాదు అని అంటూ అట్లా మాట్లాడడం అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, మా అందరిని అవమానించినట్టు అంటున్నా. కానీ మీరు కూడా అవమానాలు పొందారని నేను ఒక ఛానల్లో మీరు మాట్లాడుతూ అంతే కదా. నన్ను 2 సంవత్సరాల నుంచి తీసుకొచ్చి వాడుకొని పక్కన పెట్టి మాట్లాడకపోవడం అవమానకరమే కదా. కానీ కాదు సార్, ఇప్పుడు కాదు సార్, మీరు మున్సిపాలిటీలు కూడా ఎక్కువ అత్యధిక శాతం గెలవడం కూడా మీరు రేవంత్ రెడ్డి సొంత డబ్బా అనే అంశాన్ని కూడా మీరు ప్రస్తావించారు. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేమందరం ఎలక్షన్స్ పోయినాం సార్. రేవంత్ రెడ్డి నేనే మొనగానే నాకు ఎవరు ఎదురు లేరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నప్పుడు నేను అనాల్సి వస్తుంది. తప్పు అది. మా అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. నాలాంటి వాడు బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానం మేరకు మళ్ళీ మేము వచ్చినాం కాబట్టి ఈరోజు నేను ఒక్కరిగా నాతో పాటు 20-30 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బయట పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.